ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఏమిటి? 2 ఆదాయం, 11 ఖర్చుగా చెప్పబడుతోంది. 4 రాజపూజ్యం, 7 అవమానంగా చెప్పబడుతోంది. ఏమిటండి దురవస్థ వీరికి? మరేంటి ప్రమాదం కలిగే అవకాశం ఉందా అని అడిగితే, వీరికి జూన్ తర్వాత జన్మరాశిలోకి గురుగ్రహం రాబోతుంది. అలాగే భాగ్యస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా, గురుడు ఉచ్చస్థితిలోకి వచ్చినప్పటికీ కూడా ఖర్చు ఎక్కువగా ఉండడము, ఓవర్ కాన్ఫిడెన్స్ వీరికి పెరగడం. అందుకనే మాట తీరుతోనే నేనే గొప్పవాణ్ణి, నాకే అన్ని తెలుసు, నాకంటే ఎవరికేం తెలియదు అనేటువంటి అహంభావపూరిత మనస్తత్వం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. నేను మాట్లాడే మాటల వల్లనే అవతల వాళ్ళకి అర్థమైపోవాలి, నా కనుసైగలతో అర్థమైపోవాలి, నా మనసుని తెలుసుకోవాలి అన్నటువంటి ఒక భావన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైన నష్టం కూడా ఎక్కువగా ఉంది. కానీ
ఈ యొక్క గురుడి అతిచారం వల్ల మీకు వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ గౌరవము, ఆనంద యోగము, మాతాపితృల సౌఖ్యము, సోదరులతో అనుకూలత, కోర్టు వివాదాలు సమస్యపోయిన అవకాశాలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత అనుకూలంగా ఉంటుందో. ఏమిటి అది అంటే అక్టోబర్ వరకు మీకు కొద్దిగా నెగిటివ్ ఉన్న అక్టోబర్ నుంచి మళ్ళీ ఉగాది వరకు అద్భుతమైనటువంటి యోగం కనపడుతోంది. గురుడి వల్ల ఒకటి, అలాగే శనీశ్వరుడు కూడా మీకు గురుడి యోగాన్ని ఇచ్చినప్పుడే శని కూడా యోగాన్ని ఇష్టపోతున్నాడు. అక్కడ మీకు ఇతర గ్రహాల సంచారం వల్ల నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు మీకు అద్భుతమే, తప్పకుండా మీకు అనుకూలత. అయితే ఈ సంవత్సరంలో ఈ యొక్క కర్కాటక రాశి వారికి వేల్లో గురుడు ఉన్నాడు కాబట్టి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అనేది మీకు వివాహ సంబంధ విషయంలో కానీ లేదా ఏదైనా స్థలము కానీ పొలం కొంటారు కదా, ఈ స్థలం పొలం కొంటున్నప్పుడు రూపాయి విలువ ఉంటే రూపాయి పావులు పెట్టి కొంటారు, అది విషయం. దానివల్ల నష్టం వచ్చే అవకాశం. ఖర్చుని ₹1 ఖర్చు అయ్యే దగ్గర మీరు 30 ఖర్చు పెట్టడం, దీనివల్ల నష్టం కనబడుతుంది. అధికంగా ఆదాయం మాత్రం విపరీతమైన ఆదాయం ఉంటుంది. మీరు పడిన శ్రమకి, కృషికి తప్పకుండా ఆదాయం బాగా ఉంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చు మీకు తెలియకుండానే ఖర్చు అయిపోతుంది. తండ్రి వలన కాస్త నష్టం ఉండే అవకాశం, అంటే ఈ ఆస్తిపాస్తులు పంపకాల వల్ల లేదా ఇతరత్ర వల్ల మోసపోయే అవకాశం ఉంటుంది. మరి అక్టోబర్ తర్వాత నుంచి మీకు ధనప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యక్తుల్ని పరిచయం చేసుకోవడము, కొత్త వ్యాపార ప్రారంభము. మరి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ ఎలా ఉన్నాయి స్వామి? ఆయా మాసవారి ఫలితాలను బట్టి చెప్పవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే నవంబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ వరకు మీకు ఏమాత్రం బాలేదు, జాగ్రత్త. అంటే ప్రపంచ వ్యాపారం కూడా గందరగోళంగా ఉండబోతోంది. కొన్ని దేశాల యొక్క ప్రభావం కూడా మన మీద చూపించబోతోంది. దానివల్ల మన సెంటిమెంట్ నష్టపోవడం వల్ల షేర్ మార్కెట్లో కొంత పతనావస్థ కనబడుతుంది. ఆయా మాసాలలో ఒక్కొక్క మాసంలో ఆ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పుకునే ప్రయత్నిద్దాం. ఓవరాల్ చూసినప్పుడు మీకు అక్టోబర్ దాకా బాగాలేదు. నవంబర్ నుంచి మీకు అనుకూలవంతమైన శుభగడియలు, ధనయోగం కనబడుతోంది. మరి రాజకీయ నాయకుల పరిస్థితి ఏమిటి స్వామి? తప్పకుండా వీరికి రాజకీయ నాయకులకి ప్రారంభంలో రేపు వచ్చేటువంటి ఏప్రిల్, మే నెల బాగుంది. మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ బాగాలేదు. నవంబర్, డిసెంబర్ బాగుంది. జనవరి నుంచి మళ్ళీ ఇబ్బందిగా. అంటే మొత్తం మీద చూసుకుంటే 3-4 నెలలే బాగుంది మీకు. మిగతా నెలల్లో మిమ్మల్ని వెనక నుంచి లాగే వాళ్ళే ఉంటారు. రాజకీయ నాయకురాలు ఎవరైతే నమ్ముకున్నారో నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండే మహాప్రభో, లేదా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ రహస్యాలు బయట పెట్టకండి. రాజకీయ నాయకులు మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్లలో సేవ్ చేసుకుని పెట్టుకోకండి. సేవ్ చేసుకున్న ప్రతి వీడియో మీకు షేవ్గా మారిపోతుంది. జాగ్రత్త, మీరు ప్రమాదంలో పడతారు. మీ ఫోన్స్ కానీ ఇతరత్ర విషయాలు హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం, సైబర్ అరెస్ట్లను కూడా మీరు నష్టపోయే అవకాశాలు కూడా ఈ సంవత్సరం మీకు కనబడుతుంది. అప్రమత్తంగా ఉండండి. సైబర్ అరెస్ట్లని, నగ్నమైన వీడియోలు పంపించి మిమ్మల్ని ట్రాప్ చేసి లొంగ తీసుకోవడం, ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సినిమా తారలకు కూడా ప్రమాద హేతువు కనబడుతోంది. కాబట్టి కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండగా తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. సినిమా రంగంలో కానీ నటీనటులకి, దర్శక నిర్మాతలకి కూడా ఇబ్బందికర వాతావరణం. అలాగే రాజకీయ నాయకులకి నష్టం. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. విదేశాలు పెద్దగా అనుకూలంగా లేదన్న విషయాన్ని గమనించండి. మరి వ్యాపార పరిస్థితి ఏమిటి స్వామి అంటే పర్వాలేదు. ముఖ్యంగా రైతన్నలకు తీసుకుంటే రైతు సోదరులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే పర్వాలేదు వీరికి. ఎందుకంటే గురుడి యొక్క ప్రభావము చేత పంటకి లాభం. ఎందుకంటే ఈ కుజుడు ప్రభావంలో అనుకూలమైన శుభయోగాన్ని, శని కూడా భాగ్యం ఉండడం వల్ల కొంత నల్లని పంటలు అంటే నల్ల నువ్వులు, అలాగే మినుములు, చింతపండు మరియు ఇతరత్ర కొన్ని నలుపు రంగు, నల్లరేగడి భూములు బాగా పండడం వల్ల కొందరు పర్వాలేదు. రెండవ పంట వీరికి కూడా మంచి లాభాన్ని కలిగించే అవకాశం బలంగా కనబడుతుంది. రైతు సోదరులకి మంచి అభివృద్ధి, పూలు పండించే వారు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. బట్ కందులు, అలాగే పొద్దుతిరుగుడు పువ్వు ఎవరైతే వేస్తున్న రైతులు ఆ పంట వేయకండి. అలాగే కూరగాయల పంటల విషయంలో క్యాబేజీ కానీ, టొమాటో కానీ, తర్వాత మనకి బీట్రూటు, అలాగే మొరంగడ్డ లేదంటే అలసందలు, మరియు మనకి అంటే మొరంగడ్డ అంటే మనకి చిలగడ దుంప అంటారేమో, ఆ దుంపలు కానీ కాస్త పండే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడితే మంచి లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి స్వామి అంటే పర్వాలేదు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలే మీకు మంచి ఆశీర్వాద ఫలం. తల్లిదండ్రుల ఆశీర్వచనం, సోదరులతో అనుబంధం, వీటి వల్ల మీరు బయటి ప్రపంచంలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని, సమస్యల్ని అధిగమించగలిగేటువంటి ఓర్పు, ప్రశాంతతని కుటుంబ సభ్యులు మీకు కలిగించే అవకాశం కనబడుతుంది. ఆ విషయంలో మీకు లాభసాటి, అనుకూలత, అనుబంధాలు, విందు వినోదాదులు పాలు పంచుకునే అవకాశాన్ని కూడా బలంగా కనిపిస్తుందని చెప్పవచ్చును. మరి ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఎలా ఉంది స్వామి? మీకైనా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన మార్పు, ఉద్యోగ మార్పు, బదిలీలు కావాలనుకుంటే నవంబర్ వరకు ఓపికగా ఉండండి.
నవంబర్ తర్వాత ఉద్యోగ మార్పు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి మారడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఉద్యోగం అభివృద్ధి ఉంటుంది. మీకు కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పబడుతుంది. ఆర్థిక విషయాల వెసులుబాటు కూడా ఉంటుంది. ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే కొత్త వస్తువుల్ని, కొత్త స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం కూడా ఆ టైంలో మీకు బాగా కనబడుతుంది. మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కాస్త నవంబర్ దాకా మీరు తల వంచుకుని ఉంటేనే మంచిది. అనవసరంగా వాళ్ళ గురించి దుష్ప్రచారం చేసి గబక్కున ఒక మాట అనేసి, చూసావా మా కులం వాడిని తక్కువ అన్నాడు, చూసావా వాడు ఎక్కువ అన్నాడు అని చెప్పేసి గందరగోళ పరిజనకు ఉంటుంది. జ్యోతిష్య పండితులు కూడా లేని విషయాన్ని చెప్పి మీరు అనవసరంగా ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. ఉన్న విషయాన్ని జాగ్రత్త మాట్లాడి నవంబర్ దాకా తల వంచుకొని మౌనంగా ఉంటే మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి సినిమా రంగంలోనూ అలాగే ఎలా ఉండబోతోంది, నర్సరీ తోటల పూజా రంగంలో, సినిమా రంగంలో కానీ లేదా సోషల్ మీడియాలో కానీ జర్నలిస్టులు, విలేకరులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రింట్ మీడియా వాళ్ళకి కొద్దిగా నెత్తిన మొట్టికాయలు తప్పకపోవచ్చు. కోర్టు వరకు మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రింట్ మీడియా వాళ్ళు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ఈ సోషల్ మీడియా కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. బట్ ఏదేమైనా పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు, సెన్సేషనల్ న్యూస్ని క్రియేట్ చేయగలిగే అవకాశం కూడా చాలా బలంగా అనుకూలంగా కనబడుతున్న విషయాన్ని గమనించుకోవచ్చును. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి అంటే మనకి ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం ఎలా ఉండబోతుంది అంటే పర్వాలేదు, సామాన్య ఫలితాలు కనబడుతోంది. నవంబర్ తర్వాత మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో మంచి అభివృద్ధిని కొనసాగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయని విషయం చెప్పవచ్చును. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. బట్ ఏదేమైనా మీరు ఎక్స్పెక్ట్ చేసినంతటువంటి ధనయోగం అనేది అంతగా కనిపించడం లేదు. అది ఇతరత్ర వివాహ సంబంధ, సంతాన సంబంధ విషయాల్లో కూడా కొంత శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. రేపు వచ్చేటువంటి మేలో వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. అలాగే వచ్చే సంవత్సరంలో జనవరిలో కూడా వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పుష్యమాసంలో అటువంటి ప్రమాదం సూచిస్తోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇది హెచ్చరికగా చెప్పబడుతోంది. ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉంటూ, మంచినీరుని, శుద్ధమైనటువంటి జలాన్ని తాగుతూ, అనవసరంగా అర్ధరాత్రులు పబ్బుల ఖర్చులకి దూరంగా ఉంటూ, అర్ధరాత్రి బిర్యానీలు, అర్ధరాత్రి పెగ్గులు, పబ్బులు అనేవి కాస్త మానేస్తే చాలా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ఆరోగ్యం కూడా కాపాడుకోబడుతున్న విషయాన్ని గమనించుకోండి. ఏదైనా ఈ రాశి వారికి పర్వాలేదు. ఈ పరాభవ సంవత్సరంలో ఈ రాశి వారికి కాస్త 5 మాసాల్లోనే ఈ 12 మాసాల యొక్క శుభ ఫలితాలు పొందుకుంటారు. కాబట్టి కాస్త అప్రమత్తంగా భగవద్ ధ్యానం, తప్పనిసరిగా దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, ఈశ్వర ఆరాధన ప్రతి మాసం కూడా మీరు అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం. ఒక్కసారి జన్మజాతకం చూయించుకొని దశాంతర దశల యొక్క ఫలితాలు తెలుసుకొని మీ యొక్క గోచార ఫలితాలని రెండు కూడా సమీకరణ చేసుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు, ఆనంద యుగాలు పొందుకోవచ్చు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.